శ్రీ సాయిరామ్. చిన్న కథ ప్రథమ భాగం. ఏది పరమధర్మం? కాశీ క్షేత్రం పవిత్రమైన శైవ క్షేత్రం. కాశీ క్షేత్రాన్ని దర్శించడానికి లక్షలాది ప్రజలు భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. కాశీకి వెళ్తే కైలాసానికి చేరుకుని పునర్జన్మ ప్రాప్తి లేకుండా పోతుందని భక్తులకి ఒక విశ్వాసం. ఒక శివరాత్రి పర్వదినాన కాశీ విశ్వేశ్వరుని సందర్శించే ప్రజలను చూసి పార్వతీదేవి శివునితో, నాథా, కాశీకి వచ్చిన వాళ్ళంతా కైలాసానికి వెళ్తారంటారే, మరి ఈ ప్రజలంతా కైలాసానికి వస్తారా అన్నది. శివుడు, కాశీకి వచ్చే వాళ్ళంతా కైలాసానికి రావటం సాధ్యం కాదు. వీళ్లలో ఎలాంటి వారు కైలాసానికి రాగలుగుతారో ఇప్పుడే చూపిస్తాను చూడు అన్నాడు. పార్వతీ పరమేశ్వర్లు వృద్ధులలాగా మారారు. శివుడు 90 ఏళ్ల ముసలివాడుగా, పార్వతి 80 ఏళ్ల ముసలమ్మగా రూపం ధరించారు. ఇద్దరూ విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు. ముసలమ్మ తన భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళందరినీ, అయ్యా, భక్తులు ఎవరైనా దయతలిచి నా భర్తకు దాహం తీర్చడానికి కొంచెం గంగాజలం పోయండి. నేను వెళ్ళి గంగాజలం తీసుకురావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏ క్షణంలో ప్రాణం పోతుందో. ఈ సమయంలో నేను వదిలి వెళ్ళటం సాధ్యం కాదు. మీరు ఎవరైనా కొంచెం సహాయం చేయండి అని ప్రార్థించింది. దేవాలయంలోకి వెళ్ళే భక్తులు గంగానదిలో స్నానం చేసి తడిగుడ్డలతో, చేతి పాత్రలతో గంగాజలాన్ని ఆలయం లోపలికి తీసుకువెళ్తున్నారు. ముసలమ్మ మాటలను విని, ఇదేమిటి, విశ్వేశ్వరుడు దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది అని అనుకుని కొందరు తప్పించుకుని వెళ్ళారు. మరికొందరు, ఉండు, మేము మొదట విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వస్తాం, ఆ తర్వాత నీ భర్త నోట్లో నీరు పోస్తాం అంటూ వెళ్ళారు. ఈ విధంగా ఎవ్వరూ వీరి మొర ఆలకించలేదు. ఆ సమయంలో ఒక దొంగ అక్కడికి చేరాడు. దేవాలయ సింహద్వారం వద్ద జనం కిక్కిరిసున్నారు. జేబులు కొట్టవచ్చునని, ఆడవారి మెడలో నగలు అపహరించవచ్చని వచ్చాడు ఆ దొంగ. అమ్మా, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. మేము కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికే వచ్చాం, కానీ నా భర్త దాహంతో బాధపడుతూ మూర్ఛపోయాడు. ఎవరైనా ఇన్ని నీళ్లు తెచ్చి నోట్లో పోస్తే బతుకుతాడేమోనని అందరినీ అడుగుతున్నాను. ఏ ఒక్కరూ అంత మాత్రం జాలి కూడా చూపలేదు అన్నది ముసలమ్మ. అప్పుడు ఆ దొంగ తన చంకలో ఉన్న సొరకాయ బొర్రలో నీరు పోయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ముదుసలి, ఆగు నాయనా, నా భర్త ఏ క్షణం ప్రాణం వదులుతాడో, నీవు నోట్లో పోసే ముందు నీవు చేసిన పుణ్యకార్యం చెప్పిపోయు. ఇది మా కోరిక బాబు అన్నది. అసత్యం మాత్రం చెప్పకూడదు అని హెచ్చరించింది. దొంగకి ఏం చేయాలో తెలియలేదు. కానీ ఇలా అన్నాడు, అమ్మా, నేను ఇంతవరకు అన్ని పాపాలే చేశాను. నేను ఒక దొంగను. ఇంతవరకు ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో ఇప్పుడు ఈ వృద్ధుని నోట్లో నీరు పోయాలనుకున్నాను. ఇదొక్కటే పుణ్యకార్యం అని చెప్పి వృద్ధుని నోట్లో నీరు పోశాడు. తక్షణం శివపార్వతులు తమ స్వస్వరూపాలతో దర్శనమిచ్చి, పరోపకారార్థమే మానవ జీవితం, స్వార్థ నిమిత్తం కాదు. నీవు ఇంతవరకు ఎన్ని చెడ్డ పనులు చేసినా పరుల సేవ పరమార్థ సేవగా భావించి సత్యాన్ని పలికావు, సహాయం చేశావు. ఇక నుండి పవిత్రంగా జీవించు. సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారానికి మించిన దైవ ప్రార్థన లేదు అని ఆశీర్వదించి
అంతర్ధానమయ్యారు. ఓం శ్రీ సాయిరామ్.